అయితే మన తెలుగు మీడియా ఏదైతే ఉందో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ అక్కడ మహారాష్ట్రలో గెలిచింది కదా, ఆ గెలిచింది పవన్ కళ్యాణ్ వల్లే అన్నట్టు చూపిస్తుంది దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐఎంఐఎం పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో ఓవైసీలు వాళ్ళు అదే 15 మినిట్ అన్నారు కదా, 15 మినిట్ గ్యాంగ్ 15 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. సో దాని గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు బ్రదర్స్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ అంటే పెద్దోడిని కాస్త సీరియస్గా తీసుకోవాలి. చిన్నోడు ఊరికి హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపల హడావుడే తప్ప మనోడు జాతీయ స్థాయిలో ఇప్పుడు పెద్దగా హైలైట్ అవ్వలే. అక్బరుద్దీన్ ఓవైసీ అంటే అందరికి గుర్తొచ్చింది 15 మినిట్స్, అంతకుమించి ఇంకేం లేదు. సో ఆ కామెంట్ కూడా అదేదో ఊపులో తను ఎప్పుడో చేస్తే అది కాస్త హైలైట్ అయింది. మొన్న కావాలని రెండోసారి కూడా చేయడం జరిగింది. రెండోసారి చేసినా కూడా ఇంక రెండోసారి పెద్దగా పట్టించుకోలేదు, ఎవరు కూడా లైట్ తీసుకున్నారు. అయితే 15 సీట్లు ఇక్కడ మహారాష్ట్రలో. మహారాష్ట్ర అంటే మన వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ప్రతి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళడం, మేము గెలిచేస్తాం అనుకోవడం. ఇంతకుముందు కూడా ఒక అధికార పార్టీ వాళ్ళు మేము అక్కడ పోయి పెట్టేస్తున్నాం, పార్టీ పెట్టేస్తున్నాం, మొత్తం అక్కడ కూడా పింక్ మయం గులాబీ మయం చేసేస్తాం అన్నారు. ఏమైంది అసలు వెళ్ళలేదు, ఈసారి అయితే పోటీ కూడా చేయలేదు. కాబట్టి ఒక రాష్ట్రంలోంచి పోయి ఇంకో పక్క రాష్ట్రంలో, మన దేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 30 రాష్ట్రాలు అట్లనే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వాటికి ఒక సపరేట్ రాజ్యం. అక్కడ వాతావరణ పరిస్థితులు, భాష, సంస్కృతి, ఓటర్ల ఓటింగ్ వేసే పద్ధతి అన్నీ వేరువేరుగా ఉంటాయి. అంటే నిజానికి ఇది ఒక యూరోప్ లాంటి ఖండం. ఇక్కడ ఏ దేశానికి ఆ దేశానికి సపరేట్ కల్చర్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. అయితే మనల్ని అంది కల్పించేది హిందుత్వ భావజాలం ఉంది, భారతీయత అనే ఫీలింగ్ ఉంది. మనం ఒక దేశంగా కలిసి ఉంటున్నాం, బట్ రాష్ట్రాలుగా ఎవరిది వాళ్ళకు భిన్నమైన ఐడెంటిటీ ఉంది. అంతెందుకు 2 తెలుగు రాష్ట్రాలలోనే ఇక్కడ గెలిచే బీఆర్ఎస్ ఏపీలో ఏం చేయలేదు. ఏపీలో మన సత్తా చాటిన జనసేన తెలంగాణలో ఏమంటారు అద్భుతాలు సృష్టించలేదు. కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీ కూడా ఒకప్పుడు ఏపీని పరిపాలించిన, సమైక్యాంధ్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కూడా తెలంగాణలో మిగిలింది తప్ప ఏపీలో లేదు. అక్కడున్న టీడీపీ ఇక్కడ లేదు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత అంటే డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మహారాష్ట్రలో పోయి 15 ఎమ్మెల్యే సీట్లు గెలవడం అంటే ఓవైసీ మనం కాదు, ఓవైసీ కూడా ఎప్పుడు అనుకోలేదు ఆ మాట. బయటికి చెప్తాడు ఏముంది, ఓవైసీ పోయి మహావికాస్ అఘాడి మన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వీళ్ళతో కలుస్తామని చెప్పి తాపత్రయపడ్డాడు. వాళ్ళు వద్దని దూరం పెట్టుకున్నారు. ఎందుకంటే మనోడు వస్తే అనవసరం బ్యాగేజ్, అంటే పంచికంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ముస్లిం ఓట్లు కావాలని ఉంది మనసులో శరద్ పవార్కి, ఉద్ధవ్ ఠాక్రేకి, కాంగ్రెస్, రాహుల్ గాంధీకి అందరికి కావాలి. కానీ ఓవైసీ వస్తే ముస్లిం ఓట్లు వస్తాయి అనేది ఒక భ్రమ. ఇది ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయింది. ఏంటి మహారాష్ట్రలో మనోడు 15 కాదు అసలు పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. 1, 2 కాదు 5 వచ్చినా సరే 288 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఈ 3, 4తో వచ్చే పెద్ద ఇదేం లేదు. పైగా వాళ్ళు 5 ఏళ్ళు వీటితో పాటు ఉంటారా అనేది కూడా డౌట్. ప్లేట్ ఫిరాయించవచ్చు. పోయి బీజేపీలో చేరకపోవచ్చు, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీజేపీలో అయితే చేరకపోవచ్చు, కానీ వేరే పార్టీలోకి పోవచ్చు. లేదా అందులోనే ఉన్న వాళ్ళ ప్రభావం నువ్వు మహారాష్ట్ర అసెంబ్లీలో నథింగ్. కాబట్టి ఆటలో అరటిపండు. సో ఈ అరటిపండు వ్యవహారం ఇక్కడ కాదు, బెంగాల్లో జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ముందు పోయి కుప్పిగంతులు వేయాలని చూస్తే అక్కడ కూడా ఏం జరగలేదు ఎంఐఎం ఏంటంటే ఓల్డ్ సిటీలో మాత్రమే హడావుడి చేస్తూ ఉంటారు వాళ్ళు.